అన్న ఎలా అనిపిస్తూ ఉంది మీ ప్రాంతానికి మీ జిల్లాకి ఇంత పెద్ద కంపెనీ వస్తూ ఉంది 77 వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది ఎలా అనిపిస్తూ ఉంది అన్న మీకు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది యువకులు చదువుకొని కేవలం 5,000 రూపాయలకి వీటికి వాలంటీర్ వ్యవస్థలో వాటిలో పనిచేయడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువును కూడా వృధా చేసుకున్నట్టు అయ్యింది. ఈరోజు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలకి కృషి చేయడానికి ఆ రోజు అనితమ్మ గారు మాట ఇచ్చారు. అందులో భాగంగా మా నియోజకవర్గానికి మాకు ఈ కంపెనీ స్టీల్ ప్లాంట్ కంపెనీ అది రావడం సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ 70,000 నుంచి 80,000 దాకా కూడా జాబులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం మా యువకులందరికీ కూడా చాలా పెద్ద పండగగానే మేము భావిస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మరి ఇలాంటి పరిస్థితులు అంటే ఈ పరిశ్రమ రావటం వల్ల కొన్ని వేల కుటుంబాలు లక్షల ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని వేల కుటుంబాలు బాగుపడిపోతూ ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగబోతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిని ఆహ్వానించకపోగా కొంతమంది ఇప్పటికీ కూడా దాని ధర్నాల పేరుతోనో లేదంటే రాస్తారోకోల పేరుతోనో అడ్డుకునేటువంటి ప్రయత్నం, దీన్ని చెడుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోని ఒక సెంట్రల్లో అయితే కానీ స్టేట్లో కానీ చాలా మంచి పేరు వస్తున్న ప్రక్రియలో వాళ్ళని ఏ విధంగా నిందలు వేసి వీటిని చెడగొట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ కంపెనీలను వస్తే రేపన్న రోజు కూడా ప్రభుత్వాలు ఇంకా స్టాండర్డ్గా ఉండిపోతే వాళ్ళకి అవకాశాలు రాకపోగా వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఇంకా పక్కకే వాళ్ళ పార్టీలు కూడా పక్కకు పోయే ప్రక్రియ ఒకటి ఉంది. కాబట్టి దాన్ని ఏదో విధంగా రాయిలు విసిరి దాన్ని పాడు చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి. కానీ మెజారిటీ ఇంచుమించు 80 నుంచి 85 మంది వరకు ప్రజలందరూ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు మాకు రావాలని చెప్పేసి కూడా చాలా వరకు సపోర్ట్ చేశారంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పరిశ్రమ రావటం వెనుక లోకేష్ గారి పాత్ర ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. యువగలం పాదయాత్ర పేరుతో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తాను రాబోయే 5 సంవత్సరాల్లో, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం అని చెప్పి పదే చెప్పారు లోకేష్ గారు. మరి ఏంటి గత 20 నెలలుగా లేదంటే 2 సంవత్సరాలుగా డిఎస్సీల పరిస్థితి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాల పరిస్థితి కానివ్వండి, లేదంటే కానిస్టేబుల్ కానివ్వండి, లేదా ఐటీ పరంగా ఈ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లూలు మాల్స్ కానివ్వండి, ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇలా ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయంగా వీళ్ళు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి సాధ్యమేనా లోకేష్ ఇచ్చిన మాట 20 లక్షల ఉద్యోగాల కల్పన? తప్పనిసరిగా 100% కూడా ఇది 20 లక్షలు కూడా కాదండి, 30 లక్షల వరకు కూడా ఇది వెళ్తుంది. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏమీ లేవండి ఎవరికి కూడా. ఇంచు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ముఖ్యంగా అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో చదువుకొని 5 సంవత్సరాలు చదువుకొని కూడా ఖాళీగా ఉండిపోయిన వ్యవస్థ ఉండే. పోలీస్ రిక్రూట్మెంట్కి ఎప్పుడే 25 ఇయర్స్ 27 ఇయర్స్ ఏజ్ ఇది ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్ ఆ ఏజ్ కూడా ఫెయిల్ అయిపోయి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అర్హత కూడా కోల్పోయారు చాలా వరకు కూడా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, విద్యా వ్యవస్థలు అనేటి, ఇవన్నీ రెవెన్యూ వ్యవస్థలు అనేవి బోల్డని ఉద్యోగాలు రావడం. ఇవి కాక ప్రైవేట్గా ఇలాంటి స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రావడం చూస్తున్నాం. ఖచ్చితంగా 20 లక్షలు కాదు 30 లక్షల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నంలో లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన చెప్పారు, చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఈ మీ పాయకురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, లేదంటే అనకాపల్లి జిల్లాలో కానివ్వండి, ఇలాంటి వాతావరణం అంటే అభివృద్ధి పదంగా నడిచేటువంటి అడుగులు కానివ్వండి, లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కానివ్వండి, ఏమన్నా అడుగులు పడినాయి? ఏమన్నా గమనించారా 5 సంవత్సరాలు? లాస్ట్లో కూడా లాస్ట్ 5 ఇయర్స్ చేశారండి. బోరింగ్లు ఓపెనింగ్లు చేసేవారు, గుంటల రోడ్లో మట్టి పెట్టుకెళ్ళి పోసేవారు, రెండో రోజు అవన్నీ పోయేవి. అవి తప్ప ఎక్కడ అభివృద్ధి అంటే ఏమీ లేదండి. అది లేక ఈరోజు ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రతి వార్డులోని గ్రామాల మండల స్థాయిలో ఎక్కడ చూసినా సరే రోడ్ల పండగ. ఎక్కడ రోడ్డు ఖాళీ ఉంటే రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగానే డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఇదే ఆసరాగా తీసుకుని రేపు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.